మనం సోను సూద్ గారి గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు కరోనా టైంలో ఆయన చేసిన సహాయం ఏంది అనేది మనందరికీ తెలుసు. సొంత డబ్బులతోనే మరి కూలీల్ని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాడు. సో దాంతోపాటు మరి సోషల్ మీడియా వేదికగా ఏదైనా సరే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన సొంత డబ్బులతోనే వాళ్ళని ఆదుకున్న సిచ్యువేషన్స్ చాలా చూసాం. అయితే మరి దాంతోపాటు మొన్న 52nd బర్త్డే అప్పుడు కూడా వృద్ధాశ్రమం ఒకటి కట్టించాడు. ఇది ఒక 500 మందికి సరిపడే. సో మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మొన్న మనకి ఫిష్ వెంకట్ గారు చనిపోయారు కదా. మరి ఫిష్ వెంకట్ గారు వాళ్ళ కుటుంబానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన రోజుకు కూడా ఒకసారి ఇది నెల మొత్తంలో 5 లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. సో మరి వాళ్ళ కుటుంబానికి ఒక స్టేజ్లో సపోర్టింగ్గా నిలిచాడు. మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన చనిపోవడం జరిగింది కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆయన ఆ కుటుంబానికి సంబంధించి అన్ని ఖర్చులను కూడా నేను భరిస్తానని చెప్పేసి సో ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు సికింద్రాబాద్లో దిగి సో దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అయితే కలవడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. అదేంటంటే మరి సినిమా పరంగా మాత్రమే కాదు, ఫిష్ వెంకట రియల్ లైఫ్లో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పేసి సో అతని గురించి కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూశారు కదా. మరి సోను సూద్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించి మళ్ళీ వాళ్ళకి అండగానే ఉంటానని చెప్పేసి ఏదైతే కామెంట్ చేశాడో సో మరి వీటి గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.